నోటిఫికేషన్ వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూసేయొచ్చండి. ఈరోజు ఏమంటే గ్రేటెడ్ రా మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. వర్షానికి మా మామిడి తోటలో మామిడికాయలు రాలి పడిపోయినాయండి. వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా పికిల్ పెట్టేస్తామండి. మామిడికాయ తురుముతో ఊరగాయ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. మామిడికాయలు పెద్దవి 3, చిన్నవి 2 తీసుకున్నానండి. తర్వాత ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. వీటిని ప్యాన్ పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసుకొని దోరగా వేయించేసుకోవాలండి. మీరు మామిడికాయలతో ఏమేమి ఊరగాయలు పెడుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇప్పుడేమంటే ఇవి బాగా ఫ్రై అయ్యాయండి. వీటిని బాగా చల్లారబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. చల్లారకుండా వేస్తే అది మెత్తగా ముద్దలాగా అయిపోతుందండి. అందుకే చల్లారబెట్టేసి తర్వాత ఫైన్గా పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. నేను అరటి మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి అవేం పెద్దగా పులుపు ఉండదు కాబట్టి కారం తక్కువే తీసేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూను, తాలింపుకు వచ్చేసి ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, ఆయిల్ వచ్చేసి 250 ml అండి. తర్వాత ఇంగువ 1/4 టేబుల్ స్పూన్ తీసేసుకున్నానండి. తర్వాత మామిడికాయలన్నీ బాగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత వాటిని ఇలా పీలర్ తీసేసుకొని తొక్కంతా పీల్ చేసేసేయండి. ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్న తర్వాత గ్రేటర్ తీసేసుకొని మామిడికాయలన్నిటిని బాగా తురిమేసుకోండి. ఇక్కడ మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడండి. ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏమంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవాలు తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడరు, అది కూడా ఇందులో వేసేసుకొని తర్వాత మామిడికాయ తురుము కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొనేసేయండి. ఆ తర్వాత ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోండి. కారం అయితే లేటుగా వేయండి, ఎందుకంటే కారం వేసామంటే నల్లగా అయిపోతుందండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత సిమ్లోనే ఉంచుకొని వీటన్నిటిని ఫ్రై చేయండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేయండి. వేసేసి బాగా కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని ఒక 15-20 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ మామిడికాయ తురుములో ఉండే చెమ్ము ఉంటుంది కదండి, అదంతా వెళ్ళిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలానే సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయట వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏమంటే స్టవ్ ఆపేసి బాగా ఊరగాయని చల్లారబెట్టేసుకోవాలండి. తర్వాత జాడీ కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బా అయినా లేదంటే గాజు సీసాలో అయినా నిల్వ చేసుకోవచ్చండి. 2-3 మంత్స్ బాగా ఫ్రెష్గా ఉంటుందండి. కూరలు ఏమి లేనప్పుడు ఈ ఊరగాయ ఒక్కటి ఉంటే చాలండి, అన్నం అంతా మొత్తం దీంతోనే తినేయవచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.